హల్లెలూయా. యెహోవా ఈరే, యెహోవా రఫా, యెహోవా షమ్మా. దేవాది దేవుని మహాకృప, మహాశక్తి, అభిషేకం ఆయన పైవాడుగా ఉన్నాడు. మనం భూమి మీద ఉన్నాం. ఆకాశము నుండి మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఎవరినైతే దేవుడు పిలిచాడు, పిలుపు ప్రకారం వచ్చారో వారందరినీ కూడా పరిశుద్ధాత్మ దేవుని శక్తి మహాకృప వారిని నడిపిస్తుంది. వారి యొక్క శోధన నుంచి, బాధల నుంచి అగ్ని అభిషేకం కుమ్మరించి విడుదలిచ్చి సహాయము చేస్తున్నాడు. ఆయన కృప ఎల్లప్పుడూ తోడుకుంటుంది. ఆయన శక్తి ఎల్లప్పుడూ నడిపిస్తుంది. ఆయన చెప్పిన మాట ప్రకారం చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, గొప్ప చేస్తున్నాడు. వారి ఉన్నటువంటి శోధనలన్నీ కూడా ఏసునామములో పారిపోతున్నాయి, కాలిపోతున్నాయి. దుష్టుడు శక్తులన్నీ కూడా కాలిపోతున్నాయి. దురాత్మ కట్లన్నీ కూడా ఏసునామములో పారిపోతున్నాయి. ఎందుకంటే మహాశక్తి అభిషేకం ఎవరిలో ఉంటుందో, ఎవరైతే అభిషేకం ఉంటున్నారో, అభిషేకం ఎవరి మీద అయితే నిలబడుతుందో, ఎవరైతే నిత్యము దేవునితో సహవాసం కలిగి ఉంటున్నారో, ఆయన రకాట ప్రకారం నడుచుకుంటున్నారో వారిని గొప్ప చేస్తున్నాడు, గొప్ప ఆశీర్వాదంగా మారుస్తున్నాడు. ఆయన మహిమగా నింపుతున్నాడు, ఆయన కృపతో నింపుతున్నాడు. ఆయన శక్తి, సర్వశక్తి ఆయన వారితో తోడుగా ఉంటుంది. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేసేదను. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములన్నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహామును, లోతును అతనితో కూడా వెళ్ళిరి. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ దేవుడు పిలిచిన ప్రకారం అబ్రహాం వెళ్ళెనో, తనతో పాటు లోతు కూడా వెళ్ళారు. వారిని దేవుడు ఆశీర్వదించాడు, గొప్ప చేస్తాడు. ఆకాశ నక్షత్రం వలె చేస్తాడు, భూమి ఇసుక రేణుల వలె చేస్తాడు. ఆయనకి అసాధ్యమైనది ఏముందా? యెహోవా రఫా, ఆయన యెహోవా షమ్మా, యెహోవా చూచుచున్న దేవుడుగా మనల్ని కాపాడుతూ, రక్షిస్తూ, నడిపిస్తున్న దేవాది దేవుని మహాశక్తి, అభిషేకం, మహారగులుతున్న కృప సన్నిధి చూడండి. మనం విడిచిపెట్టేవారం ఉండదు, బలమైన శక్తిని పొందుకునేవారు. ప్రతి దినము ప్రభునందు మనము కృప కలిగిన వారుగా ఉండాలి. మహాశక్తి అభిషేకం మండుతుండాలి. దుష్టాత్మ, దురాత్మ శక్తులను పారిపోవాలంటే, వాటిని వెళ్ళగొట్టాలంటే దేవుడిచ్చే సర్వంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. ఆయన కృపలో మనం ఉండాలి. ఎప్పుడైతే పిలుపుని అందుకుని వచ్చిన అబ్రహాము, లోతును ఎలాగ ఆశీర్వదించి గొప్ప చేస్తాడో, ఈరోజు మనల్ని కూడా అనేక వంశములే కాదు, అనేక దేశాలనే కాదు, అనేక దేశ ప్రజలను కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మనల్ని బట్టి ఈ 12వ అధ్యాయంలో దేవుడిచ్చిన వాగ్దానము, తన తోడని నిశ్చయముగా ఒట్టి వేసుకున్నటువంటి మన దేవుడు నమ్మకమైన వాడు. విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాడు. వారికి ఉన్నటువంటి ప్రతి శోధనలు కూడా పారిపోతున్నాయి, ప్రతి దుష్ట శక్తులు కూడా పారిపోతున్నాయి, అంధకార శక్తులు కూడా దూరం అయిపోతున్నాయి. ఏదైతే వారు శోధించబడుతున్నారో, ఏదైతే వారిని బాధ పెడుతుందో, సమస్తానికి దేవుడు తోడుగా ఉంటున్నాడు. ఎందుకంటే పిలిచినవాడు నమ్మకమైనవాడు, విడవనివాడు, ఎడబాయినవాడు, కొనకనవాడు, నిద్రపోనవాడు, సర్వశక్తిని నీడను ఎవరైతే విశ్రమిస్తున్నాడో వాళ్ళందరినీ కాపాడేవాడు, లేవనెత్తేవాడు, నడిపించేవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము ఆయనకు సాధ్యం. నా కృప నీకు చాలని మాట ఇచ్చిన దేవుడు, నమ్మకమైన దేవుడు గనక ఆయన నమ్మిన వారిని అందరినీ విడవని ఎడబాయని దేవుడు. ఆమేన్.